ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ టెంట్ చర్చ్ బొలారం స్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తూ ఉన్న ప్రియ సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామమున సుస్వాగతం. ద గాడ్ హూ ఈజ్ మర్సిఫుల్, కనికరము గల దేవుడు అనే అంశంపై మన ప్రియ సంఘ సభ్యులు శ్రీ ఏ శాంసన్ నమ్రీత్ కుమార్ గారు ఈరోజు మనకు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. సందేశానికి ముందుగా మనల్ని కనికరంలో చూచి బ్రోమని మన యేసునాథునికి మనం విన్నవించుకునే ప్రార్థనా గీతాన్ని విందాం. కనికరమున జోచి బ్రోవరా ఓ యేసునాథ, కనికరమున జోచి బ్రోవరా, కనికరమున జోచి బ్రోవరా ఓ యేసునాథ, కనికరమున జోచి బ్రోవరా, కనికరమున జోచి బ్రోవన రుహ పదయుగలమును, కనికరమున జోచి బ్రోవన రుహ పదయుగలమును మనమున నిడుకొని వేడెద మన్నింపుము కన్న తండ్రి నిన్ను నమ్మియున్న వారిని ఓ యేసునాథ, కనికరమున జోచి బ్రోవరా. మరియోదరమున జననమై ఇహలోకమునకు దరియ వచ్చి సుజనుల బట్టి, మరియోదరమున జననమై ఇహలోకమునకు దరియ వచ్చి సుజనుల బట్టి, పరమ భక్తి వారి మదిని పాదు కొలిపి కరుణనేలి చరించెడు దేవదేవ శేఖరా, చరించెడు దేవదేవ శేఖర మమ్మేలు తండ్రి భీకర పాపముల దృంచి ఓ యేసునాథ, కనికరమున జోచి బ్రోవరా ఓ యేసునాథ, కనికరమున జోచి బ్రోవరా. నీవ సంగు దివ్య దీప్తిచే జీవాళికెల్ల తావులకును బోవగల్గెను, నీవ సంగు దివ్య దీప్తిచే జీవాళికెల్ల తావులకును బోవగల్గెను, ఏ విధముననైన మమ్మేలుకొనుము మా ప్రార్థన, సావధానముగను తెలిసి సాయుధ్యముడాయింపుము పాయని దయతోడను ప్రభువా ఓ యేసునాథ, కనికరమున జోచి బ్రోవరా ఓ యేసునాథ, కనికరమున జోచి బ్రోవరా. తామసంబు చేయనేలనే దాసులను గావవేమని వినుతించుదానను, తామసంబు చేయనేలనే దాసులను గావవేమని వినుతించుదానను, నీ మహత్యమెన్నగనేనెంత దాన సాధు భక్తి మా
నిన్నే పెక్కుగతుల ప్రార్థించెదను. ఓ యేసునాథ కనికరమున జోచి బ్రోవరా. ఓ యేసునాథ కనికరమున జోచి బ్రోవరా. కనికరమున చూచి ప్రోవు వనరుహ పదయుగలమును. కనికరమున చూచి ప్రోవు వనరుహ పదయుగలమును. మనమున నిడుకొని వేడెద మన్నింపుము కన్న తండ్రి నిన్ను నమ్మియున్న వారిని. ఓ యేసునాథ కనికరమున చూచి ప్రోవరా. ఓ యేసునాథ కనికరమున చూచి ప్రోవరా. ప్రైజ్ ద లార్డ్. హోలీ ట్రినిటీ సంఘస్థులందరికీ యేసుక్రీస్తు ప్రభు నామంలో శుభవందనములు తెలుపుచున్నానండి. ఈ ప్రాతకాల అనుదిన వాక్య ధ్యానంలో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. వాక్యంలో వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ 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 నీ పాదములకు అనేక వందన స్తోత్రం తెలియపరుచుకుంటున్నాం తండ్రి. అద్వితీయుడా, ఆది సంభూతుడా, ఈ ప్రాతకాల సమయంలో ప్రభా నీ వాక్యం ధ్యానించుండగా ప్రభా నీ యొక్క ప్రభా పరిశుద్ధాత్మ దేవ ఆ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని అభిషేకించి వాక్యంలో ముందుకు నడిపించమని వేడుకుంటాం తండ్రి. నీ దీనదాసుడైన నన్ను ప్రభా నీ శిల్వ చాటను మరుగుపరుచుకొని నీవే ఘనత మహిమ పొందుకొని నీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరిచి దాన్ని ఫలింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధం అన్న ప్రార్థించి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. మరి ఈరోజు వాక్యము మనకి ద్వితీయ ఉపదేశ కాండం లోపల 4వ అధ్యాయం లోపల 31వ వచనము దేవుని యొక్క కనికరం గురించి ఈరోజు కొద్దిగంత మనం మాట్లాడుకుంటాం. అక్కడ ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చెయ్యడు, తాను పితరులతో ప్రమాణం చేసిన నిబంధన మర్చిపోడు. ఈ వాక్యం ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఆయన మనల్ని నాశనం చెయ్యడు. మన జీవితాలలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని కట్లు వచ్చినా దేవుని లోపల మనం నడిచినట్లయితే ఆయన మనల్ని నాశనం చెయ్యడు. ఆయన ఏమంటున్నాడంటే, నీ పితరులతో, ఒకవేళ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులని మనం గుర్తుంచుకున్నామంటే వాళ్ళు మన పితరులు కాబట్టి వాళ్ళ సంతానం ద్వారానే మనం ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి వాళ్ళకి ఏదైతే వాగ్దానం చేసిందో ఆ నిబంధనను దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోనేవాడు కాదు. ఆయన మాట ఇస్తే అది తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ఎన్నోసార్లు మనం అనుకుంటామో దేవుడు మనం ఎందుకు జాలి పడట్లేదు, దేవుడు ఎందుకు మనల్ని కనికరిస్తాడు అని. అది మన తప్పుల వల్లనే ఉండవచ్చు, లేదా మన శాపాలనే ఉండవచ్చు, లేదా అది ఇంకా ఏదో ఒక నెగటివ్ రోల్లో ఉండిండొచ్చు. కానీ దేవుడు మాత్రము ఆయన ఇచ్చిన వాగ్దానాలు, ఆయన చేసిన నిబంధనలు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మర్చిపోయేవాడు కాదు. ఎందుకంటే అక్కడ ఏమంటున్నాడంటే నిర్గమకాండంలో ఒకసారి మనం చూసినట్లయితే 34వ అధ్యాయము, నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే అక్కడ మోషేతో దేవుడు ఇట్లా అంటున్నాడు అనమాట. మోషేతో ఏమంటున్నాడంటే 6వ అధ్యాయంలో, అతని ఎదుట యెహోవా దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడై యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచగా 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని, కుమారుల కుమారుల మీదకిని రప్పించని ప్రకటించింది. చూడండి, ఆయన దోషము కుమారుల మీద కాదు, కుమారుల కుమారుల మీదకి కూడా ఆయన తీసుకొస్తాడని అంటుంది. కాబట్టి అందులో అక్కడ చూస్తే ఆయన కృప మాత్రం చూపిస్తాడు, కానీ దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. మళ్ళీ అక్కడ కానీ ఏ మాత్రం దోషులను నిర్దోషులుగా ఎంచాడు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత, ఆయన శిలువ మీద మరణమైన తర్వాత
ఆయన దిమ్మలో మన పాపలు ఒప్పుకొని మన పాపలంతా ఆ శిలువ మీద మేకులతో కొట్టిన తర్వాత ఆయన కృప ఎంత ఉంటుందంటే మన ఎంత పాపంలో కూడా మన నిర్దోషిగా చేస్తాడు. మన మారు మనసు పొంది ఆయన యొక్క బల్లలో పాల్గొని ఆయన రక్తమును మనం సేవించి ఆయన శరీరమును మనం తిని అప్పుడు ఏమవుతుందంటే యేసుక్రీస్తుతో అంటగట్టబడిన వారం అవుతాం. కాబట్టి ఈ యొక్క దోషాలు మన మీద నుంచి ఎన్ని దోషాలు ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోతాయి. కానీ ఏదైతే కనికరం గల దేవుడు అయితే ఉన్నాడో ఆయన ఏది నిబంధన చేసుకుంటో ఆ నిబంధనను మాత్రం ఆ ఆశీర్వాదాలు మాత్రము ఆయన మన ఎల్లప్పుడూ కుమ్మరిస్తూనే ఉంటాడు. తరతరములకు ఆయన దోషాలు గుర్తుంచుకున్నా కానీ మన మీద మాత్రం ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము ముందుకు జీవంలో సాగిపోతూ ఉంటే అవన్నీ తొలగిపోయి మన పైన ఆశీర్వాదాలు సంపూర్ణంగా వస్తూ ఉంటాయి. ఇంకో వాక్యం సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 14వ అధ్యాయం లోపల 17వ వచనం మనం చూసినట్టు ఏమని ఉందంటే, యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును మరియు దోషమును అతిక్రమను పరిహరిస్తాడు. ఎంత ఆయన దయామయుడు అంటే ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. కానీ నువ్వు ముందుకొచ్చి మోకరిల్లి ఆయన దగ్గర క్షమాపణ అడుక్కొని ప్రాయశ్చిత్తంగా ఆయనతో నీ మారు మనసు పొంది నీ పాపాలకు ప్రాయశ్చిత్తం పొందిన వాడైతే తప్పకుండా ఆయన పరిహరించేవాడు. అపరాధిని నిరపరాధిగా ఎంచగా 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీద తెచ్చిన వాడే ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచడం గాక. అంటే అపరాధి అయితే ఉన్నాడో ఒకవేళ నువ్వు దోషాన్ని నువ్వు ఒప్పుకోకుండా యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించకుండా ఆయననే జీవము సత్యము మార్గం అని అనుసరించకుండా ఉన్నట్లయితే ఆ దోషము 4 తరం వరకు నీ మీద వస్తూనే ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ మనము ఈ బల్లని ఎప్పుడు మిస్ చేయదు. ఎప్పుడు మనకు అవకాశం తీసుకుంటే ఆయన శరీరంతో మనం అంటగట్టబడి ఉండాలి. ఆయన రక్తం మన శరీరంలో ప్రవహిస్తూ ఉండాలి. అప్పుడే అపవాది మనల్ని ఏమీ చేయలేడు. ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు దీర్ఘశాంతుడు కాబట్టి ఆయన కనికరము మన మీద ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. మరి అదేవిధంగా ఇంకొకటి కీర్తనలో మనం చూసినట్లయితే మనకంత సుపరిచిత పరిచయమే కీర్తన లోపల ఉన్నది. 145 కీర్తన లోపల ఏమని ఉంటుందంటే 8, 9, 10 మనం చూసినప్పుడు, యెహోవా దయాదాక్షణ్యులు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కాలముల మీదనున్నవి. యెహోవా నీ క్రియలన్నీయు నీ కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను స్తుతించుచున్నారు. ఆయన ఎప్పుడు చూసినా కనికరించే దేవుడే కానీ జాలిపడే దేవుడు కానీ శిక్షించే దేవుడు కాదు. అది మన హృదయాల కఠినత్వం బట్టి ఆయన శిక్షిస్తాడు. కానీ ఆయన ఎల్లప్పుడూ శాంతి దయగలవాడు. అందుకే ప్రతి ఒక్కరు ఎల్లప్పుడూ ఆయనని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటారు. దావీదు తన జీవితం లోపల ఎన్నో పాపాలు చేశాడు. అంటే ఎంతో దేవునికి విరుద్ధం పోయాడు. కానీ ఆయన తిరిగి మారుమనసు పొంది ప్రాశ్చిత్తపడ్డప్పుడు దేవుడు ఆయన మీద కనికరపడ్డాడు. అదేవిధంగా ఎంతోమంది భక్తులను మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎంతోమంది తప్పులు చేశారు, తప్పులు చేయలేదని కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఒకటే పాపరహితుడు. మిగతా మానవులంతా పాపంలో పుట్టి మానవులు కాబట్టి పాపంలోనే ఉన్నాం కాబట్టి బలహీనులం కాబట్టి మనం పాపంలోనే పడిపోతూ ఉంటాం. కానీ బైబిల్ ఏమంటుందండి, నీతిమంతుడు 7 సార్లు పడినాను తిరిగి లేచుడు. నువ్వు పడిపోతుండొచ్చు, మళ్ళీ తిరిగి లేవు, మళ్ళీ తిరిగి దేవుని దగ్గర మోకరించు, మళ్ళీ దేవుని బ్రతిమాలు, తప్పకుండా కనికరిస్తారు. అపవాది మనల్ని దేవుని దగ్గర రాకుండా ఎన్నో భ్రమలు పెట్టి ఆపదలలో మనల్ని పడవేసి శ్రమలలో ఇక్కట్లో ఇబ్బందులలో పడవేసి మన యొక్క దృష్టిని దేవుని మీద ఉంచకుండా ఆయన తన దిక్కు తిప్పుకునే ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉంటాడు. కానీ మనం నిజంగా దేవునికి మొరపెట్టినప్పుడు మన దేవుడు వినే దేవుడు కాబట్టి మన మొరలు తప్పకుండా విని మనల్ని తప్పకుండా ఆ ఒక ఆపద నుంచి ఆ ఒక శ్రమ నుంచి మనల్ని రక్షిస్తూ ఉంటాడు. మన సంఘము లోపల ఎన్నో కష్టాలు, మన సంఘంలో ఎన్నో అవమానాలు, మన సంఘంలో ఎన్నో గొడవలు, కానీ దేవుని యొక్క కృప ఉన్నప్పుడు, దేవుని యొక్క కనికరం ఉన్నప్పుడు, దేవుని యొక్క దీర్ఘశాంతి ఉన్నప్పుడు మనము మోకరిల్లి మన సంఘం కోసం ప్రార్థిస్తున్నప్పుడు, మన సంఘస్థుల కోసం ప్రార్థిస్తూ, మన కుటుంబస్తుల కోసం ప్రార్థిస్తూ, మన సహోదరుల కోసం ప్రార్థిస్తూ, మన రక్త సంబంధుల కోసం ప్రార్థిస్తున్నప్పుడు మన జీవితాలలో కూడా ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశీర్వాదాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే దేవుడు కనికరం గల దేవుడు. ఆయన కనికరము ఎంతో గొప్పది. దేవుడు దీర్ఘశాంతుడు కాబట్టి ఎల్లప్పుడూ దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన కనికరము పొందుకుంటూ మన జీవితాల్లో ముందుకు సాగుతూ ఉండాలి. దేవుడి కొద్ది వాక్యాలను మన ఆత్మీయ మేలుకై దీవించును గాక. ఆమేన్. కనికరముయా
కనికరమూల మా దేవా కృతజ్ఞతనర్పింతు కృప కనికరమూల మా దేవా కృతజ్ఞతనర్పింతు దూషకుడను హింసకుడను హానికారుడనై ఉంటిని దూషకుడను హింసకుడను హానికారుడనై ఉంటిని దాసునిగా నన్ను చేసికొంటివి దాసునిగా చేసికొంటివి దోషముల బాపి కనికరమూల మా దేవా కృతజ్ఞతనర్పింతు కృప కనికరమూల మా దేవా కృతజ్ఞతనర్పింతు సఖ్యము మహిమయుతము నీవ సంగీన సంతోషము జపన సఖ్యము మహిమయుతము నీవ సంగీన సంతోషము తప్పకుండా హల్లెలూయా తప్పకుండా హల్లెలూయా పాట పాడేదం
మనిషిలో ఉండాల్సిన లక్షణం కనికరం. ఇది పరలోకపు తండ్రి గుణం. కనికరం ఇది క్రీస్తు యేసు క్షమా గుణం. కఠినుడైన ప్రతి మనిషి మాలిన్యం విడువకుంటే తమ దృష్టికి శుద్ధులై పాపాలను ఎంచుతుంటే పరిసయ్యుని ప్రార్థనలో డంబముతో విర్రవీగి దుష్టత్వం మనసు నుంచి పాపిని నిందిస్తుంటే పరలోకపు తండ్రి గుణం పాపిని క్షమించింది. అదృశ్యుని ప్రేమ గుణం ప్రతి మనిషికి నేర్పింది. సహోదరుని ద్వేషిస్తే మరణమందు నిలుచునని విష సంస్కృతి తత్వాన్ని ప్రేమగాది మార్చింది. ఇదే కనికరం. ప్రతి మనిషిలో ఉన్న